హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం మిల్ మేకర్ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. రైస్, చపాతీ, బిర్యానీలో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కర్రీ ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 లేదా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా నూనెలో వేయించుకోవాలి. తర్వాత 2 కరివేపాకు రొబ్బలు, ఒక చిన్న టమాటాని సన్నగా కట్ చేసుకొని ఈ నూనెలో బాగా వేయించుకోవాలి. పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి 1/2 స్పూన్ దాకా కారం, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్స్ చేయండి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న మిల్ మేకర్స్ వేసుకొని మొత్తం కలిసే వరకు బాగా మిక్స్ చేసి, ఎక్కువ మసాలా వాడకుండా హోటల్లో చేసినట్టు మనకి కర్రీ కుదరాలి అంటే 2 బిర్యానీ లీవ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత తగినంత వాటర్ వేసి మిల్ మేకర్ కర్రీని ఉడకనివ్వాలి. లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ దాకా షుగర్ వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది షుగర్ అనేది ఆప్షనల్ అండి. నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చలేని వాళ్ళు స్కిప్ చేయండి. అంతేనండి మిల్ మేకర్ కర్రీ. ఈ కర్రీ రైస్, చపాతీ, బిర్యానీలో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.